సంతోషమే. చూద్దాం ఒకసారి హబక్కూకుని చూశాం కాబట్టి మళ్ళీ ఆయన గుర్తు వస్తున్నాడు. 3వ అధ్యాయానికి వద్దామా? మళ్ళీ ఆయన జ్ఞాపకం వస్తున్నాడు. ఏం రాశాడో చూడు, ఆయన గురించి ఏం రాసుకుంటాడు. ముందంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చేయునంత నిష్కలంకమైంది. 1:13 చదువుతున్నా చూడండి. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులు నీవు చూచి దుర్మార్గుడు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు అన్నాడు. చూశారా ఎంత పెద్ద ప్రశ్న వేశాడో దేవుడికి. ఆయన రక్షించబడిన తర్వాత, ఆయన దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి సంతోషం పొందినామో ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం వస్తామా? 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలోని దొడ్డెలు లేకపోయినను, పొలములలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తా. ఈ ఆనందం క్షణభంగురమైన ఆనందం కాదు. ఈ ఆనందం మెటీరియల్లతో సంబంధించిన ఆనందం కాదు. ఈ ఆనందం మనుషులతో కలిసి ఆనందించే ఆనందం కాదు. ఈ ఆనందం ఎలాంటిది అంటే, ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇంకా ఏమంటాడో తెలుసా? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇంకా ఏమంటాడో చూడు, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీకలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఈ స్థలంలో ఈ సంవత్సరం దేవుడు ఉన్నతమైన స్థలాల మీద నడిపించాలి. ఉన్నతమైన స్థలాల మీద, కింద కాదు, ఉన్నతమైన స్థలాల మీద. చాలాసార్లు చెప్పాము. చాలాసార్లు చెప్తే అబ్బాయి ఎప్పుడు చెప్తా ఉండేది అనుకోగాకండి. అది నువ్వు ఎప్పుడు చెప్పేది అనుకుంటుండు. కొంతమంది రక్షించబడుతున్నారు, కొంతమంది అవి విని కొంతమంది మనుషులు మారిపోతున్నాయి. కొంతమంది భార్యాభర్తలు ప్రార్థన చేసుకోవడానికి ప్రారంభం చేశారు. చెప్పినప్పుడల్లా ఒకరు వచ్చి చెప్తారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం సార్ ఇద్దరు అని. సంతోషకరం. ఎన్నిసార్లైనా చెప్పేస్తా. ఎందుకంటే మీలో కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యక్తులు దాన్ని స్వీకరించడం చాలా మంచిది. దీన్ని కూడా స్వీకరించాలి. డబ్బుంటే కాదు సంతోషం, లేకపోతే ఆస్తి ఉంటే కాదు సంతోషం. అంజూరపు చెట్లు పోయకపోయినా, ఏమీ పోయకపోయినా, ఈ భక్తుడు ఇప్పుడు ఏం చెప్పాడో చూడండి. రండి యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. వెంటనే ఏమంటారు తెలుసా? మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాము. ఇంకా ఏమంటాడో చూడండి, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞత లేని గుండె, కృతజ్ఞత లేని హృదయం, కృతజ్ఞత లేని అంతరంగం ఎంత స్తుతించినా కానీ పాడుబడిన బావి లాంటిది. చూసారు ఎప్పుడన్నా అరణ్యాల్లో, అడవులలో తిరిగే వాళ్ళకు మాకు తెలుసు. కొంచెం దూరంలో బావి ఉంటుంది, అడవుల్లో నడిచిపోతుంటాం. ఆ బావి నుంచి వచ్చే సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో తెలుసా? చాలా పెద్దగా వస్తుంది. ఎందుకో తెలుసా? నీళ్ళు లేవు, గాలితో నిండిపోయి జూ 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 అని గాలి వల్ల చుడిగాలి తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ బావిలో. ఆ శబ్దం ఎంత పెద్ద శబ్దం వస్తుందో. అడవిలో ఒక ఫర్లాంగ్ దూరం ఉండగానే ఆ శబ్దం మనకు వినపడతానే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంది, దాంట్లో నీళ్ళు లేవు. అరుపులు దేవునికి ఇష్టం కాదు. అరుపులు హృదయములో ప్రేమధారలు లేకుండా, హృదయములో శాంతి ప్రవాహాలు ప్రవహించుకుంటూ ఉండకుండా, హృదయములో రక్షణ ఆనందం లేకుండా పరులి పాడి ఎగురుతూ ఉంటే అది ఏంటంటే ఏమీ లేని ఎండిపోయిన బావులు. సందడి తప్ప ఇంకేమీ లేదు. సందడి 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 సందడితో ఆనందించడం, కృతజ్ఞతతో నింపబడాలి. అది మనం 3వ చూస్తుంది. కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు అనేది కృతజ్ఞత అంటే ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోవటం. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోవటం. చూసారా? ఎప్పుడన్నా ఆ పని చేసినా మనం స్తుతి చెల్లించక ముందు అది యథార్థులకు శోభస్కరం,
స్తుతులు చెల్లించకముందు చేయవలసిన పని ఏందయ్యా అంటే, దేవుడు నా పట్ల ఏం ఉపకారం చేశాడు, నేను పాపినై ఉండగా నా దగ్గరకు వచ్చి నశించే నా జీవితాన్ని తీసుకొని ఆయన తన స్వరూపంలో నన్ను చెక్కుకొని ఈ భూలోకంలో నన్ను నిలబెట్టాడు. కానీ తర్వాత నేను రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఇంకా ఒకవేళ పతనం కాకుండా నా జీవితాన్ని కట్టుకోవటానికి మరొక సంవత్సరం ఇచ్చాడు. గత సంవత్సరం మరణపాయంలో ఉంటే నా జీవితాన్ని కాపాడాడు. చనిపోయే నా జీవితానికి తిరిగి ప్రాణం ఇచ్చాడు. నా కష్టాలలో, నా నష్టాలలో, నా ఇరుకుల్లో, నా అవిధేయతలో ఆయన ఎప్పుడూ నన్ను ఇచ్చిపెట్టలేదు. ఆయన నా మంచి కాపరి. నా స్నేహితులు ఇచ్చిపెట్టారు, నా బంధువులు ఇచ్చిపెట్టారు, నా రక్త సంబంధులు ఇచ్చిపెట్టారు, కానీ నన్ను విడవని దేవుడు ఆయన. అదే చెప్పాడు యెహోషువతో, నిన్ను విడవను, ఎడబాయను, జడియకుము, భయపడకుము, నీకు తోడై ఉంటానన్న దేవుడు ఆయన. ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించకముందు, సంతోష కీర్తనలు కాటకముందు ఆయన నాలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. అందుకే కొలస్సీ 3:16 అంటాడు, బిడ్డలారా హృదయాలతో పాడండిరా, హృదయాలతో పాడండి, హృదయాలతో పాడండి. మీ హృదయాలు తెరిచి అవి రక్షించబడి యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయనతో కలిసి పాడండి. ఆయనకి ఎంత ఇష్టమో ఆ పాట, ఎంత ఇష్టమో ఆ పాట. నీవు స్తుతి ఆయనకి ఎంత ఇష్టమో. ఈ నూతన సంవత్సరం నేర్చుకున్న ఫస్ట్ అది. రక్షణ దుర్గం ఆయన. కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసింది ఆయనకి. కాబట్టి వాటిని మనం చేయటానికి మనం ఇష్టపడదాం. ఒక చిన్న మాట నేను ఒక దాంట్లో సామెత ఒక దిక్కున రాయటంలో ఒక పేపర్కి రాస్తూ ఆ పేపర్లో ఒకటి రాసా మీకు చెప్పాలి. కానీ ప్రార్థనలో మనము దేవుని యొద్దకు వెళ్తాం, స్తుతులలో దేవుడు మన యొద్దకు వస్తాడు. హృదయాంతరంగములో నుండే స్తుతి పరలోక వాతావరణాన్ని కలుగజేస్తుంది. హృదయాంతరంగములో నుండి వచ్చే స్తుతి ఏం చేస్తుందంటే మన జీవితంలో పరలోక వాతావరణాన్ని తీసుకొస్తుంది. మన జీవితంలో పరలోక వాతావరణాన్ని తేవాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? హృదయంతో పాడటం నేర్చుకోవాలి. నేను చాలా రివైవల్ మీటింగ్స్ పోతానే ఉంటా. ఇప్పుడు మీరు చెప్పే స్పీకర్లు అందరితో కలిసి కూడా మాట్లాడా చాలామందితో. అక్కడ కొయిర్ వస్తుంది, పాట ఎత్తినాక ఉండరాడ వెళ్ళిపోతారు. ఏంద్రే అడ్లుకి వెళ్ళిపోయారంటే దమ్ కొట్టి వస్తారంట. ఒక దమ్ కొట్టి ఆ దమ్ము పడేసి వస్తారంట. ఇదేందో చీట పాడటం, మళ్ళీ పోయి ఆడ దమ్ కొట్టి వచ్చేయటం, మళ్ళీ పోతారు. ఏంద్రంటే టీ దాగి వస్తారంట. రెండోసారి టీ దాగి రావాలంట. టీ దాగి రావాలి కదా. బైబిల్ చేతిలో ఉండరు, బైబిల్ తీయరు, బైబిల్ చూసుకోరు, బైబిల్ వినరు, బైబిల్తో మాట్లాడరు. బైబిల్కి వాళ్ళకి సంబంధమే లేదు. పాటలు పాడటమే మా సంబంధం అంతే. ఏంటి, ఒక దిక్క కోరిక వెళ్ళాను నేను గుంటూరులో. నా మెసేజ్ కూడా వచ్చింది ఆ మీటింగ్కి. వాడు ఏం చేశాడంటే ప్యాంట్ ఇక్కడ చించేసుకుని ఉన్నాడు, ఇంకొకడు ప్యాంట్ ఇక్కడ చించుకొని ఉన్నాడు, నిలబడి కొడతా ఉన్నాడు. మరి చినిగిపోయిన ప్యాంట్ వాడట్రా మన ఒకసారి. వెస్టర్న్ స్టైల్ అట. వెస్టర్న్ స్టైల్ మనల్ని నచ్చ చేస్తుందంటే ముంచేస్తుంది. వెస్టర్న్ స్టైల్ మన నాగరికతను ముంచి అనాగరికులుగా తయారు చేస్తుంది. సగం బట్టేసుకోవటం, సగం చింపుకోవటం, సగం నడుక్కోవటం. ఆంగ్ల భాష నేర్చుకోండి, నేను నేర్చుకుని కూడా వదిలేసా. ఆ నాగరికత మీకెందుకు? ఎదవ నాగరికత. 6-7 నెలలు ఉన్నా నేను అక్కడ. అది గొడ్డు నాగరికత. ఆ నాగరికత ఎందుకు మనకు శుద్ధమైన నాగరికత భారతదేశ సంస్కృతి చాలా పెద్దది. భారతదేశ సంస్కృతి చాలా పెద్దది. భారతదేశ గివింగ్ కూడా చాలా పెద్దది. అన్నపూర్ణ ఇల్లులు మన ఇల్లు కదా. ఒక ఊర్లో ఎవరైనా దిక్కు లేకుండా పోతుంటే పిలిచి అన్నం పెట్టే ఇల్లు మన ఇల్లులు. ఏదో డబ్బుల కోసం డబ్బులు సంపాదించుకోవడానికి ఇల్లులు కాదు. మనం దశమ భాగాలు ఎగరగొట్టడానికి, వాటిని ఏరే రూపంలో మార్చుకోవడానికి ఫండ్స్గా ఇక్కడ రిలీజ్ చేసే డబ్బులు కాదు మన డబ్బులు. ఫండ్స్గా రిలీజ్ చేసేసేది దాని మీద మళ్ళీ సంపాదించుకోవడానికి కాదు.
మనకు లేని దానిలో నుండి ఇచ్చే గివింగ్ నేర్చుకున్న వాళ్ళం మనం. భారతదేశంలో ఆర్థిక స్తోమత తక్కువే కానీ ఆధ్యాత్మిక స్తోమత బహు ఎక్కువ. ఆధ్యాత్మిక స్తోమత బలి ఎక్కువ. మన దేశంలో క్రైస్తవులు కాలేదనే కానీ, మన దేశంలో రక్షణ లేదనే కానీ, దేవుడు అంటే భయపడే బిడ్డలు ఎక్కువ మంది, అన్యులతో సహా. క్రైస్తవులకు కూడా దేవుడు అంటే భయం లేని వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్. దేవుడు అంటే భయం లేని వాళ్ళు. ఆ సంస్కృతికి అలవాటు పడవద్దు. ఆ సంస్కృతి మనం నేర్చుకోవద్దు. రక్షణ దుర్గాన్ని బట్టి పాడబడాలా, హృదయ అంతరంగములో నుంచి సంతోషగానాలు రావాలా. ఈ సంవత్సరం కృతజ్ఞత హృదయం నిండి పొర్లిపారాలా. అనేది హృదయములో నుండి పొర్లి పాడాల. కొలక్సి 3:16 చెప్పినట్లుగా అవి పొర్లి పాడాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా మనం రెండవ దానికి వెళ్ళిపోదాం సమయాన్ని బట్టి. రెండవ దానిలో ఏమంటాడో చూడండి. ఒక చక్కని మాట అంటాడు రెండవ దానిలో. ఈ 95వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఈ సంవత్సరం నేను ఎవరు పాలించాలా? నేను అనుకుంటాను, చూసారా, అంటే నేను మామూలు పాస్టర్ అని చెప్తా, ఈ మందనంతా నేను పాలిస్తున్నా, నా అంత బస్టోడు ఎవరు లేడు. ఈ మందకి నేను సేవకుని, సర్వెంట్ని. వారిని కాపాడటానికి కోసం ప్రార్థన చేయటం, వాళ్ళ జబ్బులకు ప్రార్థన చేయటం, నా ఇంట్లో కూడా సహజంగా నా సంఘం గురించి ప్రార్థన చేయటం, ఏదన్నా బాగలేదంటే వాళ్ళని పోయి చూడటం. ఐఎమ్ ఏ సర్వెంట్, పరిపాలకుని కాదు. చర్చిలో ఎవడు పరిపాలకుడు కాదు. కొంతమంది పోస్టులు పరిపాలకుడు పోస్టులాగా చూస్తున్నారు, పరిపాలకుల పోస్టులాగా చూస్తున్నారు. జిల్లా పరిషత్ హెడ్ కానీ లేకపోతే ఒక పెద్ద పోస్టులాగా చూస్తున్నారు. చర్చిలో ఆ పోస్టులు లేవు. చర్చిలో అందరూ కూడా సర్వీస్ చేసే పోస్టులు. మన యేసుప్రభు ఏం చెప్పాడు? పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య అది. ఈ సంవత్సరం ఆ మనసు తప్పించుకోండి. మన నాయకులు, మనం, నేను, క్వైర్ అన్నీ కూడా పరిచర్య చేయించుకోవడానికి రాలేదు మన దేవుడు. పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన. చెయ్యండి పరిచర్య, మంచి పరిచర్య చేయండి, పరిచర్య చేయండి. తెలుసా ఆయన మళ్ళీ ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఎవడు పెద్ద అనుకుంటుంటే తక్కన వాళ్ళ కాళ్ళు గడిగి ఏం చేశాడో తెలుసా? తన మీద ఉన్న టవలేసి తుడిచాడు. ఇప్పుడు చాలామంది కాళ్ళు కడుగుతున్నారు. కాళ్ళు కడిగి చూస్తున్నాడు కానీ మళ్ళీ వాడి మీద కాలు పెడుతున్నాడు. కాలు కడుగుతున్నాడు, తుడుస్తున్నాడు, మళ్ళీ వాడి మీద కాలు పడిగి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వాడిని దాసునిగా చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అతను వేషధారలాగా చేయలేదు, ఆయన చేయలేదు. అసలు ఆయన రావటమే రిక్తుడిగా వచ్చాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని వచ్చాడు. అది మనకు నేర్పించాడు. మందిరానికి వెళ్తున్నామయ్యా అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు ఎంత మందిరం కడతారు? ఎవడు నా మాట చెప్పి వణుకునో వాడి యందు నేను దృష్టిస్తానన్నాడు. ఆయనకు లోబడి వణికి భయపడితే, గుళ్ళో కూర్చొని ఆయనకు భయపడితే, గుళ్ళో కూర్చొని హెచ్చులు పట్టేట, గుళ్ళో కూర్చొని నేను పెద్ద పాస్టర్ అనుకుంటాట, గిల్లో కూర్చొని నేను అబ్బా ఈ గుడంతా నాది అనుకుంటాట. ఆయన మనం పరిపాలించాలి. ఈ సంవత్సరం దేవా, నా జీవితానికి నువ్వు పరిపాలకుడిగా ఉండు, నా జీవితాన్ని నువ్వు పరిపాలించు. నా జీవితాన్ని నేను పాలించుకున్నా, నా జీవితాన్ని సైతాను పాలించినా, నేను చేసే కార్యాలన్నీ కూడా పనికిమాలిన కార్యాలు, నేను చేసే కార్యాలన్నీ కూడా పనికిమాలిన కార్యాలు. మరలా ఒకసారి ఎరుకో గుడ్డివాడి దగ్గరికి పోదాం. మనం చాలాసార్లు పోతాం. బైబిల్ ఇది. పాపం మీకంటే బైబిల్ పండితులు అయి ఉండొచ్చు మీరు, కానీ నాకు తెలీదు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి మళ్ళీ నేను పోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు బుద్ధి పాఠాలు చెప్తున్నారు. ఆ గుడ్డివాడు ఆడ కూర్చొని ఉంటే యేసుప్రభు వారు దాటిపోతూ ఉంటాడు. ఎవరు ఆయన అడిగితే వాడికి ఏం చెప్తాడో తెలుసా? నజరేతుడు వాడు అని చెప్తాడు. యేసుక్రీస్తు ఉన్న వాళ్ళే తప్పు చెప్తున్నారు ఈ దినాల్లో. నజరేతులో నుండి ఏ మంచిది రాదు.
గుడ్డివాడికి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారంటే నజరేతులో నుండి మంచిది రాదు. యేసు ప్రభు ఆ గుడ్డివాడు రాకూడదు దగ్గరికి. యేసు ప్రభు వాళ్ళ ప్రభు అవ్వాలా, కానీ ప్రభువుగా ఆరాధించటంలే. నజరేతు వాడు ఆయన. అంటే ఆయన కించపరుస్తూ ఆయన వరాలను పొందాలా, ఆయన కించపరుస్తూ ఆయన కూడి తినాలా, 5 రొట్టెలు 2 చేపలు ఆయన కిట్టుపరుస్తూ ఆయన వాడుకోవాలి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద బంధువులు అయ్యారు. యేసుక్రీస్తు కంటే పెద్దోళ్ళు అయిపోయారు. యేసుక్రీస్తు ఈ వాళ్ళ మధ్య ఏమి పనికిరాడు ఆయన ఏదో ఒక అంగేసుకుని ఇచ్చేవాడే తప్ప పాపం అంత అమాయకంగా పుట్టాడు ఈ లోకంలో. కోటీశ్వర్లు చెప్తున్నారు మేము యేసు ప్రభు కంటే. ఆయనకైతే 12 మంది శిష్యులు, మాకు 33 మంది శిష్యులు ఉన్నారు. ఆయన పరిపాలించాలి కానీ మనం పరిపాలకులం కాదు. ఆ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? ఎంత మంచి మాట పిలిచాడు, వీళ్ళ మాట ఇలా. నజరేయుడా అని పిలవలసిన అవసరం అతనికి లేదు. అతని హృదయ సింహాసనం మీద రాజు ఆయన. అందుకోసం ఏమని పిలుస్తున్నాడు? రాజా యేసు అంటాడు. యేసు దావీదు కుమారుడా అంటే రాజా, యేసు అంటే అర్థం దావీదు కుమారుడా నా హృదయాన్ని వచ్చి పరిపాలించు. నా హృదయ సింహాసనం మీద సాతాను కూర్చొని ఉన్నాడు, వాడు నన్ను ఆడిస్తున్నాడు. సాతాను కూర్చున్న వాడు కూడా ఆడిస్తాడు నేను. కొంతమంది సాతాను ఆడిబన్లే, సాతాను ఎక్కి తొక్కుతున్న వాడితో ఆడమంటే ఆడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నోరు మూయమంటే నోరు మూస్తాడు, గమ్మునుండమంటే గమ్మునుంటాడు. చూసారా? ఒక సాతాను ఆడించేవాడితో కూడా ఆడుతున్నాడు. గారడి సింహంలలో ఆడుతున్నాడు. చూడండి, ఆడుతున్నారు చాలామంది. వాళ్ళ చేతుల్లో ఆడుతున్నారు, చేతుల్లో ఏళ్లతో ఆడిపోతున్నారు. తప్పు. ఈ సంవత్సరం ఏం అడగాలి తెలుసా? నన్ను నువ్వు పరిపాలించు. నీ పరిపాలనలోనికి నేను వస్తా, నీ పరిపాలనలోనికి వస్తా. నా హృదయ కోట గోడలు తెరుస్తా. నా పురాతన తలుపులు, పురాతనగా నాకున్న ఆచారాలు, పురాతనగా నేను లోబడే మానవులకు లోబడే జీవితం, పురాతనగా మానవులను ప్రేమించాలా, లోబడాలా. కానీ వారి అధికారం అంటే లోక సంబంధం అధికారం కాదు. ఉద్యోగస్తులు తప్పకుండా తన పై అధికారులను గౌరవించాలా, కించపరచకూడదు, అది కాదు. కానీ నీ హృదయ పరిపాలన విషయం చెప్తున్నాను. 24వ కీర్తన చూసారా? మరొకసారి చూద్దామా ఏమని ఉంటుందో. గుమ్మమ్మలారా మీ తలలు పైకెత్తుడి, 7వ వచనం. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలసూర్యుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. చెప్తావా? దేవా రా, నన్ను పరిపాలించు. నా హృదయాన్ని తెరుస్తా, నా హృదయ కవాటాలను తెరుస్తా. నా పాత స్థితి, నా హృదయం చెడిపోయిన స్థితిని అంతా తెరుస్తా. నా పురాతనమైనవన్నీ పడగొడతా. నువ్వు నా హృదయంలోకి వచ్చాయి. నువ్వు నా హృదయాన్ని పరిపాలిద్దురా ఈ సంవత్సరం. నేను పరిపాలించుకునే దరిద్రునైనా, నేను ఇంకొకరిని పరిపాలించమని చెప్తే వాడు కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా, లెక్కలు వేయమంటే వేయాలా, చేయమంటే చేయాలా. వాడి పాపంలో 3 భాగాలు నేను పొంది నాశనం అవుతున్నా. నేను నీవాణ్ణి. ఈ సంవత్సరం నువ్వు పరిపాలించు. నువ్వు నన్ను పరిపాలించాయా, నా జీవితాన్ని ఏలు, నా హృదయంలోనికి రా. చూసారా? ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తున్నా? నేను తాడుతున్నా. నువ్వు తీస్తే కదా, తీస్తే ఆయన వచ్చి పరిపాలిస్తాడు. తీస్తే ఆయన నీతో భోజనం చేస్తాడు. ఇక నువ్వు భోజనం చేయబల్లే, ఆయన నీకు భోజనం పెడతాడు. లోపలికి వచ్చాడు అనుకో, ఆయన హోస్ట్ అయిపోతాడు, నువ్వు గెస్ట్ అయిపోతావు. ఇప్పుడు ఆయన్ని ఏం చేస్తున్నావు తెలుసా? గెస్ట్గా చేస్తున్నావు. మన ఇంట్లో కూడా గెస్టే, మన చర్చిలో కూడా ఆయన గెస్టే. అసలు హోస్టులు ఉంటారు ఈడ, ఆయన గెస్ట్. ఆ గెస్ట్ ఊరికి అటు వచ్చిపోమంటాం ఆయన్ని, మిగతాదంతా మేము చూసుకుంటాం అంటాం. మొత్తం మేము చూసేసుకుంటాం, నువ్వు గెస్ట్ ఉండమంటావు. గెస్ట్ చేయగాకండి ఆయన్ని. నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ మందిరానికి కూడా ఆయనే హోస్ట్. ఆయనే రాజు, ఆయనే పరిపాలించాలి, ఆయన అధికారి. ఆయన అధికారానికి మనం లోబడాలి.
అందుకే నేను చెప్పా, ఆయన అధికారిగా ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ లీడర్స్ పనిచేసే వాళ్ళందరూ ఒక సాటర్డే కానీ హాలిడే కానీ అందరూ వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు మాకు బాధ్యతలు ఇచ్చావు, ఈ బాధ్యతలు న్యాయంగా నెరవేర్చడానికి మాకు శక్తి, న్యాయంగా నెరవేర్చడానికి శక్తి, మాకు బలమి, మాకు మందిరాన్ని కట్టుకోవాలా, ఏడ్చి ప్రార్థన చేయాలా. ఒట్టి మాటలు మాట్లాడుకుంటే ఏముంది, ఆయనతో మాట్లాడాలి. చేయగలిగిన ఆయన ఆకాశములు పట్టజాలని దేవుడు, ఏమీ లేని దానిలో ఇంత సృష్టిని కలిగజేసిన దేవుడు. ఆయన అనుకుంటే కొన్ని నిమిషాల్లో కట్టేసేస్తాడు ఆయన మందిరాన్ని. ఆయన దగ్గరకు వచ్చి కన్నీరు గార్దాం. ఆయన్ని మన సంఘానికి ద్వారాల్లో ప్రవేశించాలి, మన హృదయ ద్వారాల్లో ప్రవేశించాలి. ఆయన మనల్ని ఏరాలి. అంత మాత్రమే కాదు, మళ్ళా ఇంకొక మంచి మాట అంటాడు చూడు. ఏమంటాడు అంటే, ఆయన మనల్ని పాలించే ఆయన. ఇంకా ఒక 95వ కీర్తనలో ఇంకొక వచనం చూద్దాం. ఆయన మేపు గొర్రెలమా గాడిదలమా? అడవి గాడిదంట తన తోలేవాని మాట వినదంట. 36వ అధ్యాయం యోబు గ్రంథం. లేకపోతే మీకు ఒక ప్రశ్న, అది ఎక్కడుందో ఆ వచనాన్ని రాసుకొచ్చి చూపండి. అడవి గాడిద పని చేసే పని ఏంటంటే, తన తోలువాని ఒక మాట వినదంట, తోలేవాని మాట. గొర్రెలైతే ఏం చేస్తాయో తెలుసా? తను తోలేవాని మాట వింటాయి. అందుకే ప్రభు కూడా ఏమన్నాడో తెలుసా? నా గొర్రెలు అంటే ఆయన స్వరం వింటాయా, ప్రభుదాసు స్వరం ఉంటాయా? ఆయన స్వరం. ప్రభుదాసు కూడా ఆయన స్వరమే మాట్లాడాలి. ఇది నాదని చెప్పడానికి లేదు, ఈ వాక్యం నాది కాదు, ఆయన ఇచ్చింది. దీనికి నేను హెడ్ కాదు, ఆయన హెడ్. నేను హెడ్ కాదు, ఆయన నాకు హెడ్ కదా. మీ పైన ఆయన స్వరం వినాలి మనం. నా గొర్రెలు నా స్వరం వినను, వాటిని నేను ఎరుగుదును, వాటిని ఎవడు అపహరింపలేడు, వాళ్ళని నా చేతిలో ఉంచుకున్నా. చూసారా, మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఈ సంవత్సరం నన్ను మేపయ్యాన్ని అడుగుతావా? ఈ సంవత్సరం నన్ను ఏలు. సాతానుడు ఏలితే నేను బస్టుని అయిపోతా, ఏ మనిషి ఏలినా నేను బస్టుని అయిపోతా. వాడి స్వార్థానికి నా జీవితం బలవుద్ది. కాబట్టి నీవు నన్ను ఏలు. నువ్వు స్వార్థం లేదు, నీ బిడ్డను నేను. నన్ను పొమ్మరిగా తల్లి గర్భములో రూపించిన హస్తాలు నీవి, నా కొమ్మరివి, నా పరలోక తండ్రివి. 100వ కీర్తన ఎప్పుడన్నా చదివారా? ఆయన మేపు గొర్రెలమంటూ ఏమంటాడో తెలుసా? మనల్ని ఆయనే పుట్టించను అంటాడు. మనల్ని ఆయనే పుట్టించాను, ఆయనే మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం అట ఉందాం. తర్వాత ఆఖరిది ఏందయ్యా అంటే, నేడు మీరాయన మాటను అంగీకరించిన వలన ఎంత మేలు అంటాడు. సామెతలు 4:4. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా చెప్పాను, పట్టుదలతో నా మాటలు పట్టుకునిమ్మన్నాడు, నా ఆజ్ఞను గైకోమని చెప్పాడు. తర్వాత సామెతలు 4:20-21, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యములు చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగింపుకము. ఆయన మాటలు వినటం ఎంతో మేలట. నీ కనుల దగ్గర నుంచి తొలగియొద్దు, నా మాటలు విని. ప్రతిసారి చెప్తుంటే చర్చిలో, ఎందుకంటే కొంతమంది అయినామని ఎట్ట వింటున్న వాళ్ళు ఈ చెవిలో నుంచి డైరెక్ట్ ఈ చెవిలో నుంచి వెళ్ళిపోతాయి. ఆ మాటలు మళ్ళీ ఎందుకు మాకు నిలబడతాయి చెవుకి, అవి వద్దనుకుంటారు. మళ్ళా చెప్తున్నా, 119లో 25, 28, 50 చదవండి కదా. నా ప్రాణం మట్టిలో అత్తుకుంటే ఆయన వాక్యం నన్ను బతికించింది. మళ్ళా చదవండి. ప్రార్థన చేసుకుందామా? దేవుని దగ్గరికి వద్దామా? ఒక మంచి మాట్లాడుకుందామా? దేవా, మమ్మల్ని పరిపాలించినవా, ఈ సంవత్సరం నీ పరిపాలనలో ఉండాలని, నేను ఎవరి పరిపాలనలో ఉండకూడదు. నువ్వు మేపే గొర్రెలుగా ఉండాలి ఈ సంవత్సరం. నేను నా రక్షణ దుర్గాన్ని బట్టి నేను ఉత్సాహగానం చేయాలి. నీ మాట వింటే నాకు మేలు. కృప కలిగిన దేవా, మేము నీ బిడ్డలం,
క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. మా రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషించడానికి. ప్రభా, నువ్వు మమ్మల్ని పరిపాలించు, నువ్వు మమ్మల్ని నడిపించుతావా. మీ గొర్రెలం మేము, మేపు నడుపు తండ్రి. నీ వాక్యం వింటే మాకెంత మేలు తండ్రి. బైబిల్ అంతా నీ వాక్యం చదువుకునే భాగ్యం దయచేయి, ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.